దిస్ ఈజ్ సుబ్బు. ఈరోజు మన వీడియోలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో మనము డేటాబేస్ ఎలా కనెక్ట్ చేయాలి, బ్యాక్ ఎండ్ ఎలా డిప్లాయ్ చేయాలో చూసాము. ఇప్పుడు మనం మన ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌ని ఎలా డిప్లాయ్ చేయాలో చూద్దామన్నమాట. దానికి ప్లాట్‌ఫార్మ్స్ 2 ఉంటాయి. ఒకటి వెర్సల్, రెండోది నెట్లిఫై అన్నమాట. మనం వెర్సల్‌లో డిప్లాయ్ చేద్దాము. నేను ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాను? బ్యాక్ ఎండ్ యూఆర్ఎల్ తీసుకెళ్ళి ఫ్రంట్ ఎండ్‌లో డిప్లాయ్ చేయాలని చెప్పాను. ఇక్కడ మనకి చూసుకుంటే ఎస్ఆర్‌సిలో మనకి డాష్‌బోర్డ్‌గా అన్ని పేజెస్‌లో మనం లోకల్ హోస్ట్ తీసేసి ఏదైతే యూఆర్ఎల్ మనకు పేస్ట్ అయిందో అది యూజ్ చేస్తా ఉంటది ఇక్కడ. ఆ యూఆర్ఎల్ అనేది మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవాలన్నమాట. యూఆర్ఎల్ పేస్ట్ చేసేసుకున్న తర్వాత మనకి బ్యాక్ ఎండ్ అనేది మొత్తం వర్క్ అయిపోతుందన్నమాట లోకల్ సిస్టమ్‌లోనే. దాని తర్వాత ఎప్పుడైతే మీరు ఈ లింక్ అనేది అప్డేట్ చేస్తారో ఫ్రంట్ ఎండ్ కోడ్‌లో దాని తర్వాతే మనం గిట్‌హబ్‌లోకి పుష్ చేయాలన్నమాట. గిట్‌హబ్‌లోకి పుష్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే వెర్సల్ ఓపెన్ చేయాలి. వెర్సల్ ఓపెన్ చేసి జస్ట్ యాడ్ ప్రాజెక్ట్ ఇక్కడికి వెళ్ళేసి మనం యాజ్ యూజువల్గా మన గిటబ్లో రిపాజిటరీ నేమ్ పాండా ఫైల్స్ కాబట్టి పాండా ఫైల్స్ అని సెర్చ్ చేయాలన్నమాట. 1 minute. ఇలా మన ప్రాజెక్ట్లో ఇక్కడ సెర్చ్ చేసుకోవాలన్నమాట ఏదైతే మన పాండా ఫైల్స్ ఉందో. ఇలా పాండా ఫైల్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం ఇది జస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంపోర్ట్ ఆప్షన్ వస్తుంది. ఇంపోర్ట్ చేసుకుంటే మనం ఇక్కడ మన అప్లికేషన్ దేంట్లో రన్ చేసామో చూసుకోవాలన్నమాట. రియాక్ట్ నేనైతే వీట్ ప్లాట్ఫామ్లో చేశాను. మీరు యాంగ్లర్ అయితే యాంగ్లర్, జాంగో అయితే జాంగో ఇవన్నీ మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ చాలా ఉంది, యాంగ్లర్, రియాక్ట్, జాంగో అండ్ ఫాస్ట్ ఏపీఐస్, ఎక్స్ప్రెస్ అన్నీ ఉన్నాయి అనమాట. ఫ్లాస్క్ ఇలా అన్నీ మనకి ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ కానీ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఉంటే యాడ్ చేసుకుంటాము, లేదా వదిలేసి జస్ట్ డిప్లాయ్ కొట్టేస్తాము. డిప్లాయ్ కొట్టంగానే మన ఇక్కడ వెర్సల్ అనేది మొత్తం డిప్లాయ్ అయిపోతూ ఉంటుంది అనమాట. మొత్తం ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ సేమ్ ఎలా అయితే బ్యాక్ ఎండ్ వర్క్ అవుతుందో, ఎలా అయితే బ్యాక్ ఎండ్లో ఉన్న డిపెండెన్సీస్, నోడ్ బౌండరీస్ లేకుండా ఇక్కడ కానీ అన్ని ఇన్స్టాల్ అయిపోయి డైరెక్ట్ బిల్డ్ అయిపోయింది అనమాట. ఇదిగోండి ఇక్కడ నోడ్ బౌండరీస్ అన్ని ఇన్స్టాల్ అవుతున్నాయి. అది అయిపోయినాక ఇక్కడ కానీ బిల్డ్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ మన యూజర్ ఇంటర్ఫేస్ అని వచ్చేసింది. జస్ట్ కంటిన్యూ టు డాష్బోర్డ్ అని కొట్టండి. కొట్టిన బట్టే మనకి ఇక్కడే కనిపిస్తుంది అనమాట, పాండా ఫైల్స్ డాట్ నావీ వెర్సల్ అని. ఇక్కడ మనకి పాండా ఫైల్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇది లైక్ అదే ఓల్డ్ వర్షన్ అనమాట. ఇది స్టార్టింగ్ లో చేసిన బిల్డ్ అప్లికేషన్. ఇది ఇలా మన ఫ్రంట్ ఎండ్ అనేది డిప్లాయ్ చేసుకుని ఇది ఫుల్ స్టాక్ గా వర్క్ అయిపోతుంది అనమాట. దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్.